Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my Commerce Everybody YouTube channel. విద్యార్థులరా, ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ ఇండియా అనే టాపిక్లో కంటిన్యూషన్గా ఈరోజు మీకు మరికొన్ని ఇన్నోవేషన్స్ గురించి చెప్పబోతున్న విద్యార్థులరా. ద ఫస్ట్ వన్ ఈజ్ ATMs, automated teller machine. ATM is most popular device in our country. ATMs are cash dispensing and depositing machines. ATMs can be seen at bank and other locations where crowd proximity is more. ATMs enable customers to withdraw and deposit money in 24/7. విద్యార్థులారా, నేటి ఆధునిక బ్యాంకింగ్ సేవలలో ఏటీఎం ఎంతో ప్రముఖమైంది. ఈ ఏటీఎం 24 గంటలు త్రూఅవుట్ 7 days ఇన్ వీక్, వారంలో అన్ని రోజులు మనకి అందుబాటులో ఉంటుంటుంది. ఈ ఏటీఎంలో ఉపయోగించుకొని మనం నగదును విత్డ్రా చేసుకోవచ్చు, అదేవిధంగా నగదును డిపాజిట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంటుంది. విద్యార్థులారా, భారతదేశంలో ఏటీఎం చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక బ్యాంకింగ్ సాధనము. యాజ్ ఆన్ 31st March 2019, more than 238 ATMs are established in various banks. 31/3/2019 నాటికి భారతదేశంలో అనేక రకాలైన బ్యాంకుల చేత 2,38,000 కంటే ఎక్కువ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. విద్యార్థులరా, ఈ ఏటీఎంలో అనేక రకాలు ఉన్నాయి. సాధారణంగా బ్యాంకు వారు ఏటీఎంని స్థాపించి నిర్వహిస్తుంటారు. ఎస్బీఐ ఏటీఎంని కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కానివ్వండి, అట్లా ఆయా బ్యాంకు వారు వారి ఏటీఎంని నిర్వహిస్తుంటారు. అది ఒక రకము. మరొకటి ఏమంటే వైట్ లేబుల్ ఏటీఎంస్. ఏటీఎంస్ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ యూటిలిటీ బిల్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ accounts, deposit of checks and cash into accounts, balance enquiry etc. ఏటీఎంలు మనకి నగదు డిపాజిట్లో మాత్రమే కాకుండా లేదా విత్డ్రాల్ మాత్రమే కాకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం కానివ్వండి, అదేవిధంగా ఒక అకౌంట్ నుండి మరొక అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసము, బ్యాలెన్స్ ఎంతో ఉందో తెలుసుకోవడం కోసము కూడా మనం ఉపయోగిస్తుంటాము. సో నౌ విల్ సీ వైట్ లేబుల్ ఏటీఎంస్. White label ATMs means ATMs set up, owned and operated by non-banking entities are called white label ATMs. విద్యార్థులారా, బ్యాంకింగ్ కంపెనీల చేత కాకుండా బ్యాంకింగేతర సంస్థల చేత ఏటీఎం నెలకొల్పబడి నిర్వహించడాన్ని మనం వైట్ లేబుల్ ఏటీఎంగా చెప్పుకుంటాం. They provide the banking services to the customers of banks in India based on the cards, debit card, credit card issued by the bank. జనరల్గా భారతదేశంలో ఉన్న బ్యాంకులచే జారీ చేయబడిన డెబిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డుల చేత ఈ వైట్ లేబుల్ ఏటీఎంలు కూడా నిర్వహించబడుతుంటాయి, దాంట్లో ఆపరేట్ చేయబడుతుంటాయి. ఉదాహరణకు ఇండ్ క్యాష్ ఏటీఎం is a kind of white label. It's a Tata's product. మరి టాటా వాళ్ళకి బ్యాంకు లేదు, కానీ ఏటీఎంని వారు నిర్వహిస్తున్నారు అనేకమైన ప్రాంతాల్లో, బస్ స్టాండ్లలో
ఇతర రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ ఇండ్ క్యాష్ ఏటీఎంస్ మనం చూస్తుంటాం. అనేక రకాలైన ప్లేస్లో, ఉదాహరణకు మన మౌవ బస్ స్టాండ్లో కూడా ఈ ఇండ్ క్యాష్ ఏటీఎంని నెలకొల్పడం జరిగింది విద్యార్థులారా. నెక్స్ట్ ఈఎఫ్టీ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఈఎఫ్టీ ఈజ్ ద ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. ఒక బ్యాంకు నుండి వేరొక బ్యాంకుకు నిధులు తరలించడానికి ఉపయోగపడేది ఈఎఫ్టీ విద్యార్థులారా. ఆర్టీజీఎస్ అండ్ ఎన్ఈఎఫ్టీ, నెఫ్ట్, ఈ రెండు కూడా ప్రస్తుత రోజుల్లో చాలా ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ ఇన్నోవేషన్స్ అయి ఉన్నాయి విద్యార్థులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ దట్ ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, అండ్ నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్ఫర్. These two are electronic payment systems, RTGS and NEFT. For example, we want to send some money to our friends. So by using either RTGS or NEFT, we can transfer money to our nearers or to our known persons to whom funds are to be transferred. That allow ఇండివిజువల్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ బిట్వీన్ బ్యాంక్స్. ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకు, లేదా బ్యాంకులోనే ఒక ఖాతాదారుని ఇంకొక ఖాతాదారుకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ రెండు పద్ధతులు మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ వీటిలో కొన్ని భేదాలు కూడా ఉన్నాయి విద్యార్థులు, ఏంటి చూద్దాం మనము. బోత్ దీస్ సిస్టమ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్. అంటే దీస్ టూ సిస్టమ్స్ ఆర్ కమ్ అండర్స్ ది కంట్రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్. These two are operated by Reserve Bank only. It is applicable only for money transfer within country. విద్యార్థులారా, ఈ నెఫ్ట్ అనేది, ఆర్టీజీఎస్ అనేవి సహజంగా దేశంలోనే, మనం ఒక దేశంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నిధులు తరలించడానికి ఉపయోగించుకుంటుంటాము. ఆర్టీజీఎస్ ఆర్ స్పెషలిస్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ where the transfer of money or securities takes place from one bank to another bank on a real time and on gross basis. RTGS system are typically used for high value transaction that require and received immediate clearance. విద్యార్థులారా, ఈ ఆర్టీజీఎస్ పద్ధతిలో ఎక్కువ మొత్తాన్ని పంపడానికి లేదా పొందడానికి మనం ఈ సిస్టమ్ను ఉపయోగిస్తుంటాము. స్పాట్లో ఈ అమౌంట్స్ అనేవి ఒక ఖాతాదారు నుంచి ఒక ఖాతాదారుకి పంపించుకోవడానికి ఉపయోగపడుతుంటాయి విద్యార్థులారా. ఇన్ ఆర్టీజీఎస్ సి మినిమం అమౌంట్ రిక్వైర్డ్ ఈజ్ 2 lakhs. అంటే ఆర్టీజీఎస్ నుంచి మనం పంపడానికి మినిమం 2 lakhs కంటే ఎక్కువ ఉండాలి. నో మ్యాక్సిమం లిమిట్. ఇక్కడ ఎంత అనేది లేదు విద్యార్థులారా, ఆకాశమే హద్దు. మీకు ఎంత పంపించుకోవాలన్నా ఇక్కడ అవకాశం ఉంది. కరెంట్లీ దెర్ ఆర్ మోర్ దాన్ 1,40,000 ఆర్టీజీఎస్ ఎనేబుల్డ్ బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో 1,40,000 కంటే ఎక్కువ బ్యాంకులు ఈ ఆర్టీజీఎస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి విద్యార్థులారా. Customers will be able to carry one RTGS transaction from 7 AM to 6 PM and interbank transaction from 7 AM to 7:45. అయితే ఇవి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ టైమింగ్స్ మార్చబడినాయి విద్యార్థులారా. నెక్స్ట్ నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. It is an Indian system of electronic transfer of money from bank or bank branch to another. అంటే ఈ నెఫ్ట్ ఏంటంటే విద్యార్థులారా, మనం ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు కానివ్వండి, లేదా ఒక బ్యాంకులోనే ఒక ఖాతాదారు నుంచి ఇంకో ఖాతాదారుకి, లేదా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మనం నిధులను మార్పిడి చేయడానికి లేదా బదిలీ చేసుకోవడానికి ఈ నెఫ్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంటుంది. ద బ్యాంక్స్ ఆర్ దేర్ బ్రాంచెస్ that support such transaction have to
పార్టిసిపేట్ ఇన్ ద నెఫ్ట్ నెట్వర్క్. ఏ బ్యాంకుల మధ్య అయితే ఈ యొక్క నగదు లావాదేవీల తరలింపు జరుగుతున్నాయో వాటి మధ్య ఈ నెఫ్ట్ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసి జరుగుతుంటుంది. విద్యార్థులారా, ఈ 2 బ్యాంకులు కూడా ఈ నెఫ్ట్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఇన్ నెఫ్ట్ నో మినిమమ్ ఆర్ నో మ్యాక్సిమం. ఆర్టీజీఎస్లో అయితే మినిమము 2 lakhs ఉన్నాయి, ఇక్కడైతే మ్యాక్సిమం మినిమం ఏమీ లేదు. అట్లా మ్యాక్సిమం అక్కడ లేదు, ఇక్కడ లేదు, లిమిట్ ఎంతైనా మనం పంపించుకోవచ్చు విద్యార్థులారా. హవెవర్ ఇండివిజువల్ బ్యాంక్ మే సెట్ ఏ లిమిట్, కానీ విడిగా ఆయా బ్యాంకులు వీటికి సంబంధించిన లిమిట్స్ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16/12/2009 RBI has allowed NEFT facility available for 24 hours a day and 365 a year. ఇంతపురం అయితే ఈ 16/12/2019 అయితే ముందు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కొంత కాలంలోనే, అంటే కొన్ని గంటలలోపే అనుమతించేవారు. కానీ 16/12/2019 నుండి రిజర్వ్ బ్యాంకు ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇక్కడ లిమిట్ ఏం లేదు విద్యార్థులారా. ఇక్కడ 24 hours in a day and 365 days in a year these facilities are available. మొబైల్ బ్యాంకింగ్, ఇలా మొబైల్స్ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంటున్న స్మార్ట్ మొబైల్స్. సో వాటిని ఉపయోగించుకొని కూడా మనం ఈ మొబైల్ బ్యాంకింగ్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఆర్ అదర్ సెల్యులర్ డివైస్ టు పెర్ఫార్మ్ ఆన్లైన్ బ్యాంకింగ్ టాస్క్స్ వైల్ అవే ఫ్రమ్ యువర్ హోమ్ కంప్యూటర్, సచ్ యాజ్ మానిటరింగ్ accounts balances, transferring funds between accounts, bill payment and location and ATM. విద్యార్థులారా, ఈ మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని మనం అనేక రకాలైన పనులు, బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఉదాహరణకి మన బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు, ఫండ్స్ని బదిలీ చేసుకోవడానికి మనం ఈ మొబైల్ బ్యాంకింగ్ వాడుకోవచ్చు, తర్వాత బిల్ పేమెంట్ చేసుకోవడానికి, అదేవిధంగా దగ్గరలో మనకి ఏటీఎం ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ మొబైల్ బ్యాంకింగ్ మనకు ఉపయోగపడుతుంది విద్యార్థులారా. డెబిట్ కార్డ్ ఈజ్ ఏ ప్లాస్టిక్ కార్డ్ విచ్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ పేమెంట్ మెథడ్ టు క్యాష్ ఫర్ పర్చేస్. మనం ఏదన్నా వస్తువులు కొన్నప్పుడు నగదు ఇవ్వకుండా నగదు ప్లేస్లో ఈ యొక్క కార్డ్స్ని ఉపయోగించుకొని స్వైప్ చేస్తూ మన యొక్క కొనుగోలు వ్యవహారాలను సెటిల్ చేసుకోవచ్చు విద్యార్థులారా. ఫంక్షనల్లీ ఇట్ కెన్ బి కాల్డ్ అన్ ఎలక్ట్రానిక్ చెక్ యాజ్ ద ఫండ్స్ ఆర్ విత్డ్రాన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఐదర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఫ్రమ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆన్ ది కార్డ్. విద్యార్థులారా, మన బ్యాంకులో ఎంతైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ని ఉపయోగించుకోవడానికి ఈ మనం ఏటీఎంకి వెళ్ళి క్యాష్ డైని విత్డ్రా చేసుకోవచ్చు, లేకుంటే మన యొక్క కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన మొత్తాలను పే చేయడానికి దీన్ని మనం స్వైపింగ్ చేసుకుని కూడా మన యొక్క అవసరాలు తీర్చుకోవచ్చు విద్యార్థులారా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ టు పే బిల్స్ సచ్ యాజ్ యూటిలిటీస్, ఇన్సూరెన్స్ అండ్ కార్ పేమెంట్స్. విద్యార్థులారా, క్రెడిట్ కార్డు బదులు దీన్ని మనం వాడుకోవచ్చు. మన యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ బిల్లులు పే చేయడానికి, లేదా బీమా సంబంధించిన అమౌంట్ పే చేయడానికి, అదేవిధంగా ఇతర పేమెంట్ చేసుకోవడానికి కూడా మనం క్రెడిట్ కార్డు బదులుగా ఇక్కడ డెబిట్ కార్డు మనం వాడుకోవచ్చు విద్యార్థులారా. ఈ డెబిట్ కార్డుని సహజంగా బ్యాంకులో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వారికి మాత్రమే ఇస్తుంటాయి బ్యాంకులు. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్స్ ఆర్ స్మార్ట్ కార్డ్స్ లైక్ విసా, ఎలక్ట్రానిక్ మాస్టర్ have made the banking industry more flexible than before. క్రెడిట్ కార్డు వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఇంత పూర్వం కంటే అనేక రకాల మార్పులకు లోనైన విద్యార్థులారా. ఇవి కూడా మనం డెబిట్ కార్డు లాగానే కొన్ని సందర్భాల్లో మన వస్తువులు కొన్నప్పుడు ఆ యొక్క మొత్తాలు చెల్లించుకుని దీన్ని ఉపయోగించుకోవచ్చు. విత్ ఏ క్రెడిట్ కార్డ్ ఏ కస్టమర్ కెన్ బారో ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టు పర్చేజ్ ఎనీథింగ్ అండ్ బ్యాంక్ బిల్స్ దెన్ లెటర్. విద్యార్థులారా, మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని కొనుగోలు చేస్తామో వారికి బ్యాంకులు అమౌంట్ పే చేస్తుంటాయి, తర్వాత వాటిని తిరిగి మనం బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. ఇన్ దిస్ కేస్ దే డు నాట్ హ్యావ్ టు గో త్రూ ద హ్యాస్ల్ ఆఫ్ బారోయింగ్ స్మాల్ మనీ. విద్యార్థులారా,
ఈ క్రెడిట్ కార్డు ఉపయోగం వల్ల మనం చిన్న చిన్న మొత్తాలు ఇతరుల దగ్గర అప్పు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన అవసరాలని, మన యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులు ఎంతో సహాయకారిగా ఉంటుంటాయి విద్యార్థులారా. స్మార్ట్ కార్డ్స్, ఇట్ ఈస్ ఎ చిప్ బేస్డ్ కార్డ్. It is used for making purchase without the need of any pin. It is a powerful card with which carries out function of ATM card, credit card, debit card. విద్యార్థులారా, ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కంటే ఈ స్మార్ట్ కార్డ్ చాలా ఉపయోగకరమైనది. దీనికి చిప్తో సహాయంతో ఇది పనిచేస్తుంటుంది. దీనికి పిన్ ఏం అవసరం ఉండదు విద్యార్థులారా, పిన్ నెంబర్ ఏమీ అవసరం ఉండదు. And now we'll see the remaining innovations, recent innovations in banking sector. Other than the previous innovations, recently the following innovations are available in banking sector in India, like QR code, mobile apps, app-based payment, UPI or unified payment, బిజినెస్ కరస్పాండెంట్స్ అప్ టు 20,000, డిజిటలైజేషన్ ఇన్ అకౌంట్ ఓపెనింగ్. విద్యార్థులారా, ఇంతపురం మనం చెప్పుకున్న బ్యాంకింగ్ సంస్కరణల కంటే ఇవి ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ బ్యాంకింగ్ ఇన్నోవేషన్స్. క్యూఆర్ కోడ్, మన ఫోన్లో ఉండే క్యూఆర్ కోడ్ ఉపయోగించుకొని మనం పేమెంట్ చేయడానికి ఉపయోగపడేది క్యూఆర్ కోడ్. మొబైల్ యాప్స్ ఉపయోగించుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. రకరకాల మొబైల్ యాప్స్ ఉన్నాయి ఆయా బ్యాంకులకు సంబంధించి. అదేవిధంగా బిజినెస్ కరస్పాండెంట్, ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి కార్డు ఇవ్వకుండానే లేదా అకౌంట్ పాస్బుక్ చూపించకుండానే కేవలం మనకు ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని 20,000 వరకు ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ మనకు క్యాష్ పే చేస్తారు విద్యార్థులారా. డిజిటలైజేషన్ ఇన్ అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్ ఓపెన్ చేయడానికి అంతా ఇంతపురం కాగితాల్లో కాకుండా ఇప్పుడు అంతా డిజిటలైజేషన్లో ఈ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పద్ధతి కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది విద్యార్థులారా. లాస్ట్లో యోనో, స్టేట్ బ్యాంక్ వారు ప్రవేశపెట్టిన మరొక లేటెస్ట్ ఇన్నోవేషను యోనో యాప్. ఈ యాప్ ద్వారా ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రతి కస్టమరు తన ఖాతాకు సంబంధించిన అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ యోనో యాప్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది విద్యార్థులారా. సో ఈ క్లాస్లో మీకు ఇంతపూర్వం మనం చెప్పుకున్న ఇన్నోవేషన్స్ కాకుండా ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన ఇన్నోవేషన్స్ గురించి మీకు చెప్పాను. వాటితో పాటు ఏటీఎంస్ గురించి మాట్లాడుకున్నాము. ఏటీఎంస్లో మళ్ళీ వైట్ లేబుల్ ఏటీఎంస్ గురించి చూసుకున్నాము. ఆర్టీజీఎస్, నెఫ్ట్, వాటితో పాటు ఇతర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటామో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూసే విద్యార్థులారా.